మౌలిక అవసరాలు కూడా తీర్చలేని రాజకీయ నాయకులు, ఉపాధి ఉత్పత్తి కూడా కల్పించలేని రాజకీయ నాయకులకి ఓటేసి అధికారం పీఠం మీద కూర్చోపెడుతున్నారు. రేపే ఓటు వేసేటప్పుడు ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎవరికి ఓటు వేయాలి, మా జీవితాలు మార్చేది ఎవడు, మా జీవితాల్లో వెలుగు నింపేది ఎవడు అనేసి ఆలోచించి ఓటేయండి. ఎవరైతే మీ జీవితాలు మార్పు కోసము మాట్లాడుతున్నాడో వాడికే ఓటేయండి. మీకు సరైన ఉపాధి లేక, ఉపాధికి సరైన జీతం లేక, సరైన సంపాదన లేక మీ జీవితాలు ఇలా ఉండిపోయాయి. అదే మీకు సరైన సంపాదన ఉంటే, సరైన జీతం ఉంటే, సరైన ఉపాధి ఉంటే మీ జీవితాలు మీరే మార్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీరే చదివించుకోవచ్చు, మీ ఇళ్ళు మీరే కట్టుకోవచ్చు. ఈ పథకాలు చుట్టూ తెప్పేసి మిమ్మల్ని ఈ కేటగిరీలో ఉంచేస్తున్నారంటే మీరు పేదోళ్ళు, మీ పిల్లల్ని మీరు చదివించుకోలేరు, మేమిస్తున్నాము, మీ ఇళ్ళు మీరు కట్టుకోలేరు, మేమిస్తున్నాము అనేసి చెప్తున్నారు. కానీ మేము స్వయంగా మీకు ఒక ఉపాధి కల్పించలేకపోతున్నాము, మీకంటూ సరైన ఉపాధిగా జీతం కూడా ఇవ్వలేకపోతున్నాం అనేసి చెప్పలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే ఎదిరిస్తారో అప్పుడే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది.